ఏంటమ్మా ఇంత త్వరగా లేచావు? ఏం లేదు డాడీ, మీతో ఒకటి చెప్పాలి. అలాగా, చెప్పు. అది టిఫిన్ చేస్తూ మాట్లాడదాం డాడీ. సరే కూర్చో. నువ్వెందుకు వచ్చావు? నాకు వడ్డించడం తెలీదా? వెళ్ళు. సరే అమ్మా. ఓ డౌట్, అమ్మని మీరు ఎలా మ్యారేజ్ చేసుకున్నారు? ఎత్తుకొచ్చేసా. అంటే లవ్ మ్యారేజ్. నీకేం కావాలో చెప్పు. మీలాగే నేను కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంటాను. ఎత్తుకొచ్చా. లేదు డాడీ, నేను ఒకరిని లవ్ చేశాను. ఆయన చాలా మంచివారు. ఆయన లాంటి అల్లుడు దొరకాలంటే మీరు 1000 ఏళ్ళు తపస్సు చేయాలి. నేను వీల్లేదని చెప్తే? డాడీ, లోకం తెలియని అమ్మాయి నువ్వు. నిన్ను మోసగించడం ఎంతో సులభం. డాడీ, మీరు ఊహించే విధంగా కాదు. ఆయన చాలా మంచివారు. అయితే అతన్ని నన్ను కలుసుకోమని చెప్పు. సరే, కానీ నేను వాటిని. నేను ఇంతవరకు నీ సంతోషానికి అడ్డు రాలేదుగా అమ్మా. అబ్బాయి, ఏం సంపాదిస్తూ ఉంటావు? నిత్య చెప్పలేదండి. మా అమ్మాయి చెప్పినంతగా నీ వద్ద ఏమీ కనిపించలేదయ్యా. సార్, ఏమిటి మీరు అనేది? నీ లైఫ్ నేను తెలుసుకునే చెప్తున్నాను. సార్, నిత్య నేను ఒకరినొకరు మనస్ఫూర్తిగా లవ్ చేసుకున్నారు, వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు, అంతేగా? అవును సార్. మా అమ్మాయి గురించి నీకేమైనా తెలుసునా? మరి తెలుసు సార్. ఒక లక్షాధికారి యొక్క ముద్దుల కూతురు. తప్పు. ఒక కోటీశ్వరుని అమ్మాయి. నాకు కావాల్సింది ఆమె గాని ఆమె ద్వారా వచ్చే డబ్బు కాదు సార్. ఓహో, లైలా మజ్నులా? నిత్య తండ్రినే గౌరవంతో మీతో మాట్లాడడానికి వచ్చాను. ఈ విధంగా అవమానపరుస్తా దయచేసి అవమానించకండి సార్. కోప్పడికయ్యా. చిన్న సివిల్ కోర్టులో 5కి 10కి కుక్కలా తిరిగే నీకు వకీలనే పట్టం తప్ప ఏముంది? నాకు అల్లుడు కావాలి అంటే మరో కొన్ని అర్హతలు కావాలయ్యా. నేనొక మగాణ్ణి. సందేహం ఉంటే నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. మీకు మీ ఆస్తికి ఒక వారసుని నేనిస్తాను. మీ అమ్మాయిని వివాహం చేసుకోవడానికి ఒక్క అర్హత చాలనుకుంటాను. వకీలు గారు ఇంటికి వెళ్తున్నట్టున్నారు. అవును. ఇల్లు బాగా దూరమా? లేదు, ఇక్కడే. నత్తివాడని చెప్పుకుంటున్నారే? లేదు, నత్తి లేదు.
అన్ని ఏర్పాట్లు చేశాను, వీడిని హాస్పిటల్లో చేర్పించండి. ఎలా ఉంది? నువ్వు నా మీద కోపంతో బాగా తాగి బండి నడిపావు. పాపం రోడ్డు పక్కన పడుకునున్న ఒకడి మీద కారు ఎక్కించావు. అక్కడున్న ప్రజల కోపంతో నిన్ను కొట్టారు. అది చూసిన మా వాళ్ళు పాపం అని నిన్ను తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్చారు. శరీరం కదలలేక అబ్బాయి. రే అయ్యా, కారులో దెబ్బ తగిలిందే, వాడికి ఏమైంది? ఓ కాలిపోయింది కదా. అప్పుడైతే ఓ 2 సంవత్సరాలు వేయొచ్చు. జైల్లో ఉంటూ చట్టాన్ని చదువు. ఈ విధంగా సవాల్ చేసి లైఫ్ వేస్ట్ చేసుకో. వస్తా. మహేష్, నీకు విరోధి, నాకు విరోధి. దిలీప్ సార్, మిమ్మల్ని విడుదల చేయమని ఆర్డర్స్ వచ్చాయి. జైలు ఐజీ మీతో మాట్లాడాలన్నారు.